హలో, నా పేరు ఎమిలీ. నేను హంబర్ మరియు నార్త్ యార్క్షైర్ ప్రాంతంలో మిడ్‌వైఫ్‌గా పనిచేస్తున్నాను. ఈ రోజు మీ మొదటి బుకింగ్ అపాయింట్‌మెంట్‌లో మీరు ఏమి ఆశించవచ్చో కొంత వివరించడానికి ఇక్కడున్నాను. బుకింగ్ అపాయింట్‌మెంట్ సాధారణంగా మిడ్‌వైఫ్‌తో మీ మొదటి గర్భధారణ పరీక్ష. ఇది సాధారణంగా మీ గర్భధారణ 8 నుండి 10 వారాల మధ్య జరుగుతుంది. మీ ఆరోగ్యం, ఇప్పటివరకు మీ గర్భధారణ, అలాగే మీకు అందుబాటులో ఉన్న సహాయాన్ని చర్చించుకునే అవకాశం ఇదే. ఈ అపాయింట్‌మెంట్ సుమారు ఒక గంట పాటు సాగుతుంది. మేము మీ వైద్య చరిత్ర, కుటుంబ చరిత్ర, గత గర్భధారణలు ఉంటే అవి, మీ మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు, మీ సామాజిక చరిత్రలో భాగంగా ప్రస్తుత నివాస పరిస్థితి, మద్దతు నెట్వర్క్, అలాగే మీరు గతంలో పొందిన సహాయం గురించి విపులంగా మాట్లాడతాము. మీ జీవనశైలి గురించి కూడా మాట్లాడతాము. అందులో పొగ తాగడం, మద్యం సేవించడం, ఆహారపు అవసరాలు వంటి విషయాలుంటాయి. మీరిప్పటికీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ తీసుకోవడం ప్రారంభించకపోతే, బిడ్డలో కొన్ని న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడంలో సహాయపడేందుకు మీరు గర్భధారణ 13 వారాల వరకు రోజుకు 400 మైక్రోగ్రాములు ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని మేము సిఫార్సు చేస్తాము. కొంతమందికి ఎక్కువ మోతాదులో ఫోలిక్ యాసిడ్ అవసరం కావచ్చు. ఉదాహరణకు సికిల్ సెల్ అనీమియా ఉన్నవారు, ఫోలేట్ లోపం ఉన్నవారు, బిఎంఐ 30 కంటే ఎక్కువగా ఉన్నవారు, లేదా కొన్ని మందులు వాడేవారు. మీకిది వర్తించవచ్చని అనిపిస్తే, వీలైనంత త్వరగా మీ డాక్టర్‌తో చర్చించండి. మీకేవైనా కమ్యూనికేషన్ అవసరాలుంటే దయచేసి చెప్పండి. లేదా మీ అపాయింట్‌మెంట్‌ల సమయంలో అవసరమైన ఏవైనా సహాయ పరికరాలు లేదా మార్పులు ఉంటే కూడా తెలియజేయండి. ఇంగ్లీష్ మీ మొదటి భాష కాకపోతే, మేము ఉచితంగా ప్రొఫెషనల్ అనువాద సేవలు అందిస్తాము. ఇది మీరు సరైన సమాచారాన్ని, అందులో వైద్య పదజాలం కూడా ఉండొచ్చు, పొందుతున్నారని నిర్ధారించడానికి. మీ మాతృత్వ రికార్డులను మీతో పంచుకోవడానికి మేము బ్యాడ్జ్‌నెట్ వంటి డిజిటల్ టూల్స్‌ను ఉపయోగిస్తాము. మీ మిడ్‌వైఫ్ మీ బ్యాడ్జ్ నోట్సు, పరీక్ష ఫలితాలు ఎలా చూడాలో, అలాగే మీ అపాయింట్‌మెంట్‌లను ఎలా ట్రాక్ చేయాలో వివరంగా చెబుతారు. మీ అపాయింట్‌మెంట్ సమయంలో మీ మిడ్‌వైఫ్ మీ రక్తపోటును పరీక్షించడానికి మరియు మూత్ర నమూనాను ఇన్ఫెక్షన్ కోసం పరీక్షించడానికి పంపిస్తారు. గర్భధారణలో సాధారణ రక్త పరీక్షలు మరియు మీకు అందుబాటులో ఉన్న స్క్రీనింగ్ ఎంపికల గురించి వారు మీతో మాట్లాడతారు. మీ డ్యూ డేట్‌ను అంచనా వేయడంలో సహాయపడతారు. అలాగే స్కాన్ అపాయింట్‌మెంట్‌ల గురించి, ముఖ్యంగా 12 వారాల సమయంలో జరిగే డేటింగ్ స్కాన్ గురించి వివరంగా మాట్లాడతారు. మీకు అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలు, అంటే మీరు ఎక్కడ మీ గర్భధారణ సంరక్షణ పొందాలనుకుంటున్నారో కూడా వారు చర్చిస్తారు. మరియు మీరు ఎక్కడ ప్రసవించాలనుకుంటున్నారో కూడా మాట్లాడతారు. మీ అపాయింట్‌మెంట్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే ముందుగా సిద్ధంగా రావడం మంచిది. దయచేసి మీ ప్రస్తుత మందులు, మీ మరియు శిశువు బయోలాజికల్ తండ్రి వైద్య చరిత్ర, గత గర్భధారణల వివరాలు, అవసరమైతే ఇతర ఆస్పత్రుల డాక్యుమెంటేషన్ సహా మీకు ఉన్న ప్రశ్నలు లేదా ఆందోళనల జాబితా తీసుకురావాలి. అలాగే మీరు మీ భాగస్వామి లేదా స్నేహితుడిని కూడా ఈ అపాయింట్‌మెంట్‌కు తీసుకురావచ్చు. మేము మీరు మద్దతుగా ఉన్నారని అనిపించాలనుకుంటున్నాం. అయితే ఈ అపాయింట్‌మెంట్ ప్రారంభంలో మిమ్మల్ని ఒంటరిగా కలవాలని అడుగుతారు. ఎందుకంటే కొన్ని సున్నితమైన మరియు వ్యక్తిగత ప్రశ్నలు అడగడానికి మాకు అవకాశం కల్పించాలి. మీకు గతంలో ఎలాంటి ట్రామా, మానసిక ఆరోగ్య సమస్యలున్నా లేదా ఇంట్లో ఏదైనా విషయంపై మీరు ఆందోళన చెందుతున్నా దయచేసి మాతో మాట్లాడవచ్చని తెలుసుకోండి. మేం న్యాయమైన తీర్పు లేకుండా వినడానికి, మద్దతివ్వడానికి ఇక్కడున్నాము. ఈ సంభాషణల తర్వాతే మీ మిడ్‌వైఫ్ మిమ్మల్ని అదనపు సేవలకు మద్దతివ్వగలరు. ఈ సంభాషణల తర్వాత అవసరమైతే మీ మిడ్‌వైఫ్ మిమ్మల్ని అదనపు సేవలకు సూచించగలరు. మీ బుకింగ్ అపాయింట్‌మెంట్ తర్వాత తదుపరి దశలను మేము ప్రణాళిక చేయబోతున్నాం. ఇందులో స్కాన్‌లు, గర్భధారణ తరగతులు, అలాగే మిడ్‌వైఫ్ లేదా కన్సల్టెంట్ ఆబ్‌స్టెట్రిషియన్‌తో మరిన్ని పరీక్షలు ఉంటాయి. మీ అపాయింట్‌మెంట్‌ల మధ్యలో మద్దతు అవసరమైతే మమ్మల్ని ఎలా సంప్రదించాలో కూడా మీకు సమాచారం ఇవ్వబడుతుంది. గర్భధారణ ప్రారంభ దశలో కొంతవరకు భారంగా అనిపించవచ్చు అని మాకు తెలుసు. కానీ మీరు ఒంటరిగా లేరు. మీరు ప్రతి దశలో సురక్షితంగా, వినిపించబడినట్లు, మద్దతుతో ఉన్నట్లు అనిపించేందుకు మేమిక్కడున్నాం. త్వరలో మిమ్మల్ని కలవాలని మేమెదురు చూస్తున్నాం. నేను అన్నింటినీ తడబడకుండా పూర్తి చేస్తాను. కానీ అవును, అవసరమైతే మనం దాన్ని ఎడిట్ చేయవచ్చు.